అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు బస్టాండ్ మేనేజర్ కేఎన్ మూర్తి ఆధ్వర్యంలో ర్యాపిడో సంస్థ వారి సౌజన్యంతో బస్ పాస్లు ఇవ్వడానికి ఒక కౌంటర్ను ఏర్పాటు చేయడమైనది. ర్యాపిడో జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, ర్యాపిడో అనంతపురం మేనేజర్ శివశంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అతి సులభంగా ర్యాపిడో సేవలు బస్టాండ్ ఆవరణం నుంచి ప్రయాణం ద్వారా కూడా ఇక్కడి నుంచే ర్యాపిడో సర్వీసు అందించబడుతుందని మేనేజర్ తెలిపారు. ప్రజలందరూ ఈ ర్యాపిడో సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బస్టాండ్ మేనేజర్ కేఎన్ మూర్తి, డిఎం నాగభూపాల్, ర్యాపిడో జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, ర్యాపిడో అనంతపురం మేనేజర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 12/9/2024 తేదీ నాడు ఆర్టీసీ బస్టాండ్ నందు బస్ పాసులు ఇవ్వడానికి ఒక బస్ పాసులు ఇవ్వడానికి ఒక రూమ్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలు ఇవ్వడానికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలు ఎంతమంది వచ్చినా ఇవ్వడానికి చాలా బాగుంటుందని ఉద్దేశంతో పై అధికారులు చెప్పడం వల్ల ఇక్కడ బాగుంటుందంటే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. నా పేరు కేఎన్ మూర్తి, బస్ స్టేషన్ మేనేజర్ అనంతపురం. వారికి అడగడం జరిగింది. నేను వాళ్ళు మాకు ర్యాపిడ్ వాళ్ళ సాయంతోనే ఇక్కడ బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మేనేజర్ గారు, ఇక్కడ ఓంకార్ అబ్బాయి ఓంకారు, ఇక్కడ మేనేజరు, ఇక్కడ శంకర్ అనే మేనేజరు అందరూ కలిసి ఇక్కడ మేము అడిగిన వెంటనే బస్ స్టాండ్ నందు కౌంటర్ ఇట్లా ఏర్పాటు చేయాలంటే నాకు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే ఏర్పాటు చేస్తారు. 1 వీక్ లోపు రెడీ చేసి ఇచ్చారు. మాకు అందరికీ కృతజ్ఞతలు. అన్ని ఊర్లకే ఉంటాయి సార్. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి మనకి 50 కిలోమీటర్లు ఎన్నైతే వస్తాయో అట్లా డిఫరెంట్ వేరియస్ సెక్టార్స్ లో స్టూడెంట్ పాస్లు అనేవి మనకు 6000 పాస్లు ఉన్నాయి. ప్లస్ వికలాంగుల పాసులు కూడా ఉన్నాయి. మనకు ఒక దాదాపు 2000గా ఉన్నాయి. ఇంకా మనకు విలేకరుల పాసులు కూడా ఉంటాయి మనకు. ప్లస్ మంత్లీ సీజన్ టికెట్ ఉద్యోగులకి సంబంధించిన పాసులు కూడా ఉంటాయి. దాంట్లో మనకు ఎక్స్ప్రెస్ కానీ పల్లెలకు కానీ ఇలా చాలా ఉంటాయి మనకు పాసులు. వివిధ రకాలమైన పాసులు ఉంటాయి. స్టూడెంట్ పాస్ అంటే దానికి కిలోమీటర్లను బట్టి ఒక అమౌంట్ అనేది నిర్దేశించింటారు. దాన్ని బట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని తీసుకొని వచ్చినచో మనం పాసులు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. 50 కిలోమీటర్ల వరకు మనం పాస్ ఇవ్వగలం. 5 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వరకు మనం పాస్ ఇవ్వగలం. అది దాన్ని నిర్దేశించిన సిస్టమ్ లో నిర్దేశించబడిన అమౌంట్ ని బట్టి ఉంటుందా. దానికి ఒక ప్రైస్ లిస్ట్ అనేది ఉంటుంది. అది కూడా మీకు ఇక్కడ అతికేయడం జరుగుతుంది అన్న. మనకు పీక్స్ టైమ్స్ అనేది స్లాక్ టైం అనేది 2 ఉంటాయి అన్న. మనకి అధికంగా వచ్చేది మనకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లో వస్తారు ఎక్కువగా. అప్పుడు వచ్చేసి 2 ఆపరేటర్లు ఉండాల్సి ఉంటుంది మనకు. లేదు ఇక మిగిలిన సమయంలో ఒక అబ్బాయి మాత్రమే ఉంటారు. నమస్తే, నా పేరు చంద్రశేఖర్. నేను సౌత్ ఇండియా ర్యాపిడో జనరల్ మేనేజర్ పనిచేస్తున్నాను. ఇక్కడ మన ఏపీఎస్ఆర్టీసీ సహాయకారంతో ఒక కాన్సెప్ట్ వచ్చాం. స్కూల్ పిల్లవాళ్ళకి కానీ కాలేజ్ పిల్లలకి అంగవికలు కానీ ఏమి ఇబ్బంది లేకుండా ఒక కాస్ట్ చేంబర్ అరేంజ్ చేయాలని కనుక్కొని మేము ఒక బ్రాండింగ్ తో మా ర్యాపిడో బ్రాండింగ్ తో వచ్చి ఇక్కడ చేస్తున్నాం. ఇప్పుడు మన ర్యాపిడోలో అనంతపూర్లో మన ఆల్రెడీ ఒక 3000 రైడ్స్ చేస్తున్నాం. బైక్ ట్యాక్సీ ప్లస్ ఆటో కూడా చేస్తున్నాం. సో ఆటో వచ్చి 5000, ఆటో 2000 రైడ్స్ చేస్తున్నాం. బైక్ ట్యాక్సీ 2000 చేస్తున్నాం. సో ఇది అన్ని విధాలుగా మనకి ఉపయోగపడంగా ఇక్కడ ఏమన్నా బస్ స్టాండ్ లో దిగిన దర్శనమే ఇంటికి వెళ్ళాలన్నా కూడా అది కూడా తొందరగా వచ్చి తొందరగా పికప్ చేసి వెళ్తుంది. అది తక్కువ ధరలో అవుతుంది. సో అలాగే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మన ఎస్ఎం సార్తో పర్మిషన్ తీసుకొని సార్ ఇలా చేంబర్ పెట్టాలనుకుంటున్నాం, మీ ర్యాపిడో ఏమైనా సాయం చేయాలంటే చేయటం అని చెప్పారు. సో దాంతో తరబడి మా సిటీ టీమ్ తో మాట్లాడుకుని వచ్చి ఇలా సెట్ చేస్తాం. సేవలు అంటే మనకు ఎస్ఎం సార్తో మాట్లాడుకున్నప్పుడు ఇలా చేయాలని చెప్పారు. ఈ కాన్సెప్ట్ అనేది మంచిగా వచ్చింది. సో ఇబ్బంది ఎవరు కాలేజ్ స్టూడెంట్స్ కానీ త్వరగా వెళ్ళాల్సి వస్తుంది, కాలేజ్కి స్కూల్కి కానీ త్వరగా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళకే ఒక సపరేట్ చేంబర్ పెట్టి బస్ పాస్ అవైలబుల్ పెట్టి. థ్యాంక్ యూ సార్.